అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిబిఐ విచారణ కోరితే కేంద్రం తప్పకుండా పరిశీలిస్తుందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించబడేటువంటి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మరి అయితే రాజకీయాలు ఏవైనప్పటికీ పార్టీలు ఏవైనప్పటికీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు కావచ్చు పర్టికులర్గా తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి సంబంధించిన ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి వివాదంపై మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ జీ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? నేను ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాను. పార్లమెంట్లో ఈ యొక్క ప్రాచీన కట్టడాలే కాదు, ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మరి 100 కోట్లపై బడ్జెట్ను తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందికి జీతాల కోసమని లేదా అక్కడ మౌలిక సదుపాయాల కోసం అని చెప్పి దాదాపు 150 కోట్లు బడ్జెట్ను జీవో ద్వారా వారు విడుదల చేయడం జరిగింది. అనేక రాజకీయపరమైనటువంటి మరి లాభాపేక్షతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ స్వామివారికి ఎవరైతే భక్తులు ప్రపంచవ్యాప్తంగా సమర్పించినటువంటి ఆ యొక్క సొమ్ముందో ఈ రకంగా దుబారా ఖర్చు పెట్టడం ఎంతవరకు భావ్యమని, ఆ ప్రాచీన కట్టడాలు తొలగించడం కూడా సమంజసంగా అని పార్లమెంటు ప్రస్తావిస్తే మొత్తం పార్లమెంట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ కూడా నాతో ఏకీభవించారు. అప్పుడు మరి ఆ ధర్మారెడ్డి అధికారి గారు నేను భవిష్యత్తులో దాన్ని కాకుండా చూస్తాను అలిపిరిలో ఉన్నారు. ఆ కూల్చినటువంటి ఆ యొక్క కట్టడాలన్నీ కూడా ఇష్టానుసారంగా వారు అక్కడ పడేశారు. నేను ఉద్దేశపూర్వకంగానే నేను నాతో పాటు భానుప్రకాష్ రెడ్డి ఇద్దరం నిత్యాన్న సత్రం వెళ్ళి అక్కడ భోజనానికి ఉపక్రమిస్తే చాలా విచిత్రమైన పరిస్థితి అక్కడ. అంత మరి ఏనాడు కూడా నా జీవితంలో అటువంటి నాసిరకమైనటువంటి భోజనాన్ని ఏనాడు కూడా నేను సేవించలేదు. ఆ రోజే నేను చెప్పాను అధికారులకు, ఇది మంచిది కాదు. అసలు ఈ యొక్క ఎవరైతే నిత్యావసర వస్తువులు సరఫరా చేసేటువంటి మరి వ్యాపారులను వాళ్ళతో కుమ్ముకై ఈ రకంగా నాసి రకంగా భక్తులకు మంచిది పెట్టామని. కానీ ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాసి వెంటనే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, సంబంధించిన అధికారులను దాని మీద శిక్ష విధించాలని చెప్పి కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. నేను దానికి ఉపక్రమించాలా, విచారణ ఆదేశించాలని చెప్పాను. వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పవిత్రతను కాపాడడానికి అన్య మతస్థులు కూడా అక్కడ పూర్తిగా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అక్కడ మకాం వేసి పీట వేసి ఏ రకంగా ఆ యొక్క స్వామివారి యొక్క మొత్తం ఆ యొక్క సొమ్మునే కాకుండా అపవిత్రం చేశారో అది చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడిప్పుడే వెలుగులోకి రావడం ఆ యొక్క ప్రసాదం లడ్డు చాలా ప్రతీక చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎక్కడైనా కానీ తిరుపతి ప్రసాదం తీసుకెళ్తే ఎంతో గొప్ప అనుభూతి పొందేవాళ్ళు. అది కనీసం వారం 10 రోజులు ఆ యొక్క నెయ్యి వాసన సుగంధం ఆ ఇళ్ళలో ఉండేది. కానీ అటువంటిది ఇంత మరి భయానకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటే చాలా హిందువుల మనోభావాలే కాదు, ఆ రకంగా మొత్తం తిరుమల దేవస్థానం యొక్క మరి ఆ సొమ్మును కాజేసి ఏ రకంగా వారు అనుభవించారో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ యొక్క నెయ్యి సరఫరాల విషయంలో కానీ లడ్డు ప్రసాదంలో ఏదైతే ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటారో ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరగాల్సిందే. మొత్తానికి కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుక సిబిఐ విచారణకు కోరితే ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించబోతుంది. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం కాబట్టి దీని విషయంలో ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదంటూ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో రాజేష్, ఏవీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.